తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీలందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మిథున్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని సిట్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు, సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సిట్ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వాదిస్తున్నారు. సిట్ తరపు న్యాయవాదుల వాదనను మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కొట్టిపారేస్తున్నారు. మిథున్ రెడ్డి బాధ్యతాయుతమైనటువంటి లోక్సభ సభ్యుడు, కేసులో అరెస్ట్ అవుతారని తెలియగానే వచ్చి అరెస్ట్ అయ్యారు. ఎలాంటి ప్రభావితం చేయలేదు, ఎవరిని కూడా ప్రభావితం చేయలేదు, అరెస్ట్ కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, లోక్సభ సభ్యుడిగా వచ్చి నేరుగా అరెస్ట్ అయ్యారు. అలాంటి వ్యక్తి బయటికి వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనడం ఏంటి, ఎంతవరకు సమంజసమని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇద్దరి తరపున వాదనలు విన్నటువంటి ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఎలాంటి తీర్పు వెలువరించబోతుందన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మిథున్ రెడ్డి బయటికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జైల్లో ఉంటే కుదరదు కాబట్టి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ఇందుకు సంబంధించినటువంటి కీలక వాదనలు చేశారు. కానీ సిట్ అధికారులు మాత్రం సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ మాట్లాడుతున్నారు. అయితే మిథున్ రెడ్డికి బయటికి వెళ్లకుండా, మధ్యంతర బెయిల్ ఇవ్వకుండా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలనేది సిట్ అధికారుల వాదన. ఎందుకంటే గతంలో ఎంపీ అమృత్ పాల్ కు ఇదే విధంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. ఆయనలాగే మిథున్ రెడ్డికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలన్నది సిట్ అధికారుల తరపు న్యాయవాదుల వాదన. కానీ అమృత్ పాల్ కేసు వేరు, మిథున్ రెడ్డి కేసు వేరు. మిథున్ రెడ్డిది లిక్కర్ కేసు. ఈ కేసులో సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అలాంటప్పుడు సాక్షుల్ని, ఆధారాలని ఎలా ప్రభావితం చేస్తారో, తారుమారు చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమృత్ పాల్ ను, మిథున్ రెడ్డిని ఒకే విధంగా పోల్చడం, ఒకే ఘాటిన కట్టేయడం సరికాదన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. ఎందుకంటే అమృత్ పాల్ అరెస్ట్ అయింది జాతీయ భద్రతా చట్టం కింద, మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది లిక్కర్ కేసులో. ఈ రెండు కేసులను ఒకే విధంగా ఎలా చూస్తారు, ఇద్దరిని ఒకే వేదిక మీదకి ఎలా తీసుకొస్తారు, ఇద్దరిని ఒకే ఘాటను కట్టేయడం ఎంతవరకు సమంజసం అన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టులో ప్రస్తావించారు, కీలకమైన వాదనలు వినిపించారు. సిట్ అధికారుల తరపు న్యాయవాదులు అమృత్ పాల్ కేసుతో ఈ కేసును పోల్చడాన్ని వ్యతిరేకించారు. ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదని తెలిపారు. ఆ కేసులో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ కేసులో ఉన్నటువంటి వ్యవహారం వేరు, ఈ కేసు వేరు. ఈ కేసులో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్నది ప్రధానంగా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదన. ఏసీబీ కోర్టు అటువైపు వాదనలు వినింది, ఇటువైపు వాదనలు వినింది, తీర్పును రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ విషయంలో 3 రోజుల పాటు జరిగిన వాదోపవాదాల విషయంలో ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా, మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి అంశం. మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇస్తే కనుక నేరుగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు, లేదంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.